హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. మామూలుగా ప్రాన్స్తో కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటుంటాం కదండి. ఈ వీడియోలో ప్రాన్ బిర్యానీ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ప్రాన్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ బాస్మతి రైస్ని బాగా కడిగి కొన్ని నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1/2 kg రొయ్యలను క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసిన రొయ్యల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారం, కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం కలిపిన ప్రాన్స్ని 10 నుంచి 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసి కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొబ్బరి పాలు తీయడానికి 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి లేదా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన కొబ్బరిని స్ట్రెయినర్లో వేసి కొబ్బరి పాలను తీయాలి. ఈ కొబ్బరి పాలకు ఇంకొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, బిర్యానీ మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ కొబ్బరి పాలను పోసి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మిక్స్ చేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ ప్రాన్ బిర్యానీ రెడీ. మీరు ప్రాన్ బిర్యానీని ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.